వాళ్ళ మానాన వాళ్ళు హోలీకి ముందు రోజు సాయంత్రం ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా వెళ్ళి రంగులు కొనుక్కుందామని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ బండి నడుపుతుంటే ఎవరో ఎక్కడో తాగేసిన మైకర్లో బండి నడిపి వీళ్ళని చంపేసే రైట్ అతనికి ఎవరిచ్చారు? ఈ గుజరాత్ కేసే కాదండి, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇలాంటివి వేలాది ప్రాణాలు. నిజానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికే నిందితుడికి శిక్ష పడటం వేరే కేసులతో కంపేర్ చేస్తే కొంచెం ఈజీ అనే చెప్పాలి. ఈ రోజుల్లో అడుగడుగున సీసీ కెమెరాస్, అలాగే వేలిముద్రల లాంటి ఫారెన్సిక్ ఎవిడెన్స్, ఇంతే కాకుండా అంత నిర్దాక్షిణ్యంగా వేరే ప్రాణాలు మింగేసే ముందు అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎంతవరకు ఎంతసేపు ఎక్కడెక్కడ గడిపాడు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన అధికారులకి చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. అయినా కూడా అలాంటి నిందితులకి శిక్ష పడే సక్సెస్ రేట్ మాత్రం ఎంతో తెలిస్తే మీరు నివ్వెరపోతారు. ఈ వీడియోలో మనం ఎవరిని బ్లేమ్ చేయకుండా 10 సింపుల్ ఐడియాస్తో ఈ వేలాది మంది అమాయకుల ప్రాణాలు ఎలా కాపాడొచ్చు, అలాగే ఇలా తాగేసిన మైకంలో రోడ్ ఎక్కకుండా ఈ నిందితుల్ని ఎలా ఆపచ్చు అనేది మనం చూద్దాం. రండి. కొన్ని విషయాలు మనందరికీ తెలిసినవే అండి. మన కోర్టులలో లక్షల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే అడుగడుగునా కరప్షన్, ఒక్కొక్కసారి శిక్ష పడాల్సిన వాళ్ళకు కూడా శిక్ష పడకుండా అలా జారుకుంటారు. ముఖ్యంగా ప్రతి 1,00,000 మంది భారతీయులకి కేవలం 110 పోలీస్ ఆఫీసర్లు మాత్రమే ప్రస్తుతం మనకున్నారు. దీంతో వాళ్ళకైనా ఇబ్బంది అవుతుందండి. మన ఇండియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లో నిందితుల్ని శిక్షించే సక్సెస్ రేట్ 4 to 20% ఉందండి. హైదరాబాద్ సిటీలో 4.6% అయితే వైజాగ్లో 5.3%, ఢిల్లీలో 10 to 15% అయితే ముంబైలో లెస్ దెన్ 10%. అంటే ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ని వేరే దేశాలతో కంపేర్ చేయాలంటే యుఎస్ లో ప్రతి 1,00,000 మందికి 371 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. తాగిన మైకంలో బండి నడిపితే కనీసం 80% జనాలకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అలాగే సౌదీ అరేబియాలో అయితే ప్రతి 1,00,000 మంది జనాలకి 625 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు శిక్షించే సక్సెస్ రేట్ కూడా 95 నుండి 100% ఉంటుంది. అలాగే రష్యాకు వస్తే ప్రతి 1,00,000 మందికి 546 మంది పోలీసులు ఉంటారు. నిందితుల్ని వాళ్ళు శిక్షించే సక్సెస్ రేట్ కూడా అరౌండ్ 90 to 95% ఉంటుందండి. మన చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే చైనాలో ప్రతి 1,00,000 మందికి 127 మంది పోలీస్ ఆఫీసర్లు ఉండగా, ప్లీజ్ రిమెంబర్, చైనాలో పోలీస్ ఆఫీసర్లు తక్కువ ఉన్నా కూడా నిందితులను పట్టుకోవడానికి చాలా హైటెక్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈ విషయంలో చైనా ఈజ్ వే అహెడ్ ఆఫ్ అస్. అలాగే ఆఖరికి పాకిస్తాన్ లో కూడా ప్రతి 1,00,000 మందికి 224 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మన భారతదేశంలో ఈ రీసెంట్ గా ఒక చట్టాన్ని కూడా సవరించారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి ఎస్పెషల్లీ. అది చిన్న సవరణే. ఈ వీడియో పూర్తిగా చూడండి, నేను చివర్లో మీకు ఆ బిల్ గురించి చెప్తాను. అలాగే లీగల్ గా ఇంకేం చేంజెస్ మనం తీసుకురావచ్చు అనేది చెప్తాను. బట్ ఫర్ నౌ ప్రాక్టికల్ గా 10 సింపుల్ ఐడియాస్ ని మనం చూద్దాం. నంబర్ 1, స్మార్ట్ ఇగ్నిషన్ లాక్. అంటే ప్రతి కార్లో కూడా ఒక బ్రెత్ ఎనలైజర్ ఉంటుంది, ఒక పైప్ లాంటిది. సో కార్ స్టార్ట్ చేయడానికి ముందు ఖచ్చితంగా దానిలోకి ఊదాలి. మన బాడీలో లీగల్ లిమిట్ కన్నా తక్కువే ఉంటే ఆల్కహాల్, అప్పుడు మాత్రమే కార్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. ఆల్రెడీ యూరోప్లో చాలా దేశాలు 2022 నుంచి వచ్చే ప్రతి కార్కి కూడా ఇది కంపల్సరీ ఉండాలి అని రూల్ పాస్ చేసేశారు. స్వీడన్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు డూ దిస్. ఈ రూల్ అమల్లోకి తీసుకురాగానే స్వీడన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 53% కి తగ్గాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా ఇండియాలో మీరు కార్ అమ్మాలి అంటే ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి అన్న రూల్ తీసుకురాగలిగితే నథింగ్ లైక్ ఇట్. నంబర్ 2, స్టీరింగ్ వీల్ డిటెక్షన్. స్టీరింగ్ వీల్ టచ్ చేయగానే ఒక డ్రైవర్ కొన్ని సెకండ్స్ కల్లా ఆ డ్రైవర్ బాడీలో లిమిట్ కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉంటే ఇమ్మీడియట్ గా కార్ ఆగిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసి స్టీరింగ్ వీల్స్ ని డిజైన్ చేస్తున్నారు. జపాన్ లో 2007 లో ఈ టెక్నాలజీ యూజ్ చేసి నిస్సాన్ కంపెనీ ఒక కార్ మోడల్ ని లాంచ్ చేసింది అండ్ ఇట్ ప్రూవ్ టు బి హెల్ప్ఫుల్. ఈ టెక్నాలజీ పేరు DADSS, అంటే డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ ఫార్ సేఫ్టీ. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టెక్నాలజీని తమ కార్స్ లోకి తీసుకురావడానికి యుఎస్ ఆల్రెడీ ట్రై చేస్తుంది అండ్ ఇది మనం కూడా చేయాలండి. ఇప్పటి వరకు మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో రెగ్యులేషన్స్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల్ని అమ్మే ప్లేసుల్లో ఎలాంటి చిన్న చిన్న చేంజెస్ తీసుకువస్తే మనం ఈ సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయగలమో చూద్దాం. నంబర్ 3, +1 ఎంట్రీ. పార్క్ అయ్యే ప్రతి కార్ కి కూడా ఒక నాన్ డ్రింకింగ్ ఫ్రెండ్ ని మ్యాండేటరీ చేయాలి. అంటే
అన్లెస్ ఆ కార్ నుంచి దిగిన గ్రూప్లోంచి అట్లీస్ట్ ఒకళ్ళు మేము తాగము అని చెప్పి వాళ్ళకి ఒక రిస్ట్ బ్యాండ్ సెపరేట్గా వేయించుకోవాలి. అండ్ ఆ రిస్ట్ బ్యాండ్ మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అయ్యే వరకు సెక్యూరిటీయే తీయగలుగుతుంది, కానీ వీళ్ళు తీయలేరు. ఆ రిస్ట్ బ్యాండ్ ఉన్న వాళ్ళకి లోపల కూడా ఆల్కహాల్ సర్వ్ చేయకుండా ఇలా ఒక సిస్టమ్ అంటూ ఫాలో అయితే కనుక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ నాన్ డ్రింకింగ్ ఫ్రెండ్ మీదే ఉంటుంది. అండ్ వెళ్ళేప్పుడు అదే కారులో వెళ్ళాలంటే ఆ నాన్ డ్రింకింగ్ ఫ్రెండ్ మాత్రమే ఆ ట్యాగ్ యూజ్ చేసి కార్ పార్కింగ్లోంచి తీసి బయటికి తీసుకువెళ్ళేలాగా ఒక సిస్టమ్ కనుక ప్రొవైడ్ చేస్తే ఈవెన్ దాట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ దీనికి ఏ లాస్ పాస్ చేయక్కర్లేదండి. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ మనిషి ప్రాణాలు ముఖ్యం అని ఈ ప్లేసులు రియలైజ్ అవ్వడమే. ఇన్ఫ్యాక్ట్ కెనడా, యుఎస్ లాంటి దేశాల్లో చంపడం వరకు కాదండి, తాగి కారు నడుపుతూ పట్టుబడ్డారే అనుకోండి, పోలీసులు వాళ్ళకి బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ ఇస్తారు, సేమ్ మన పోలీసులు ఇచ్చినట్టే. కానీ అది లీగల్ లిమిట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ఆ హోస్ట్, అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఈ రెస్టారెంట్ అయినా అవ్వచ్చు, బార్ అయినా అవ్వచ్చు, పబ్ అయినా అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా ఎవరైతే వాళ్ళకి లిమిట్ కన్నా ఎక్కువ తాగనిచ్చి బండిలో వెళ్ళనిచ్చారో వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో యాజ్ ఎ సొసైటీ, అది ఎందుకంటే మనకెందుకులే అన్న మైండ్ సెట్తో ఈ లా వస్తే కనుక మన ఇండియాలో కూడా ఆ మైండ్ సెట్ అనేది మనం లీగల్గా బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం. ఫోర్త్ ఐడియా, రిస్ట్ బ్యాండ్స్. ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పబ్స్లో, బార్స్లో, రెస్టారెంట్స్లో they have to give them a wristband. Wristband ఉంటేనే alcohol should be served. ఆ wristband should calculate వాళ్ళ బాడీలో ఎంత లెవెల్కి ఆల్కహాల్ వెళ్తుంది అని. మోర్ దాన్ లీగల్ లిమిట్ కనుక వెళ్తే ఆ wristband should టర్న్ రెడ్. అండ్ వీళ్ళు పార్కింగ్కి వెళ్ళి వాళ్ళ బండి బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా రిస్ట్ బ్యాండ్ కంపల్సరీగా డిపాజిట్ చేయాలి. అండ్ ఇఫ్ దాట్ రిస్ట్ బ్యాండ్ ఈజ్ రెడ్, దెన్ వాళ్ళ కార్ వాళ్ళకి ఇవ్వకూడదు సెక్యూరిటీ. నెంబర్ 5, ఎస్కేప్ రూమ్స్. అంటే ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు దొరికే ప్రతి చోట కూడా ఒక ఎస్కేప్ రూమ్ అనేది ఉండాలి. అంటే ఒక ప్లేస్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అనేది ప్రతి సిటీకి ఒక రూల్ ఉంటుంది కదండి. ఆ క్లోజర్ టైం తర్వాత కూడా ఓపెన్ ఉండేలాగా ఆ పర్టికులర్ బిల్డింగ్ లో ఒక చిన్న రూమ్ అనేది కంపల్సరీ చేస్తే ఇలాంటి ప్లేసెస్ కి బాగా తాగేసున్న వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ముప్పులోనే పెట్టుకోవడం కాకుండా వేరే వాళ్ళ ప్రాణాలని కూడా డేంజర్లో పెట్టకుండా వాళ్ళ మత్తు దిగే వరకు కూడా ఆ ఎస్కేప్ రూమ్స్లో వాళ్ళు వెయిట్ చేయడానికి వీలుగా ఉండేలాగా. ఈదర్ దాట్ ఆర్ సమ్ గార్డియన్ షుడ్ కమ్ అండ్ పిక్ దెమ్ అప్. నెంబర్ 6, CCTV మానిటరింగ్. ఈ ప్రతి పబ్స్లో CC కెమెరాస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హుక్ చేసి దే షుడ్ మానిటర్. ఎవరైతే లిమిట్ దాటి తాగుతున్నారో అని అనిపిస్తుందో అట్లీస్ట్ బేర్ మినిమం ఏంటంటే వాళ్ళకి ఒక క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపించడమో ఆర్ ఎవరైనా వచ్చే వరకు వెయిట్ చేయడానికి పక్కన కూర్చోబెట్టడమో ఇలాంటివి చెయ్యాలి వాళ్ళు. దానికి మనం ఒక సిస్టమే క్రియేట్ చేయక్కర్లేదు. మానవత్వంతో కూడా కొన్ని ఇలాంటివి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పెద్ద పెద్ద సిటీల్లో మానవత్వం ఎక్కడ కనిపిస్తోందండి? ప్రతిదీ ఒక బిజినెస్ డీలే. బట్ ఇందాక నేను చెప్పాను కదండి, ఆ ప్లేస్ నుంచి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కనుక ఆ ప్లేస్ లైసెన్స్ పోవాలి. అండ్ వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దేర్ వేస్ అండ్ దే హ్యావ్ టు బ్రింగ్ మెజర్స్. అప్పుడే మళ్ళీ ఆ లైసెన్స్ని మన గవర్నమెంట్ వెనక్కి ఇచ్చేలాగా ఉంటే ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నెంబర్ 7 చాలా సింపుల్ థింగ్ అండి. అసలు వాలే పార్కింగ్ ఎత్తేసేయాలి ఈ ప్లేసెస్ అన్నిటి నుంచి కూడా. ఎదురుగుండా ఉన్న కార్లోకి వెళ్తుంటే పెద్దగా తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఎగ్జిట్ అయ్యి కార్ తీసుకెళ్తున్నారో దే హ్యావ్ టు గో టు ద పార్కింగ్ అండ్ దెన్ ఆ కార్ పార్కింగ్ స్లాట్ నుంచి బయటికి తీసుకువచ్చి ఎగ్జిట్ అవుతూ వెళ్తే కనుక ఈ లోపలే అట్లీస్ట్ కొంతమందినైనా మన సొసైటీలో ఆ సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే అక్కడ ఉండే జనాల్లో చూసి అరే సరిగా నడపలేకపోతున్నారే ఇతను ఆపేయండి అని చెప్పేసి ఆపేస్తారు. అట్లీస్ట్ ఈ మాత్రం అయితే మనం సొసైటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ పాయింట్ అండి. ఇప్పుడు మన లీగల్ లిమిట్ 0.03% కన్నా ఎక్కువ ఉండకూడదు. బాడీలో 0.03% కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉంటే ఆ మనిషి కొన్ని పనులు ఫిజికల్ గా చేయలేడు. సో ఎగ్జిట్ డోర్ దగ్గరే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ మనిషి కేపబులా కాదా ఇప్పుడు కార్లో వెనక్కి వెళ్ళడానికి అని. అంటే ఇప్పుడు సూదిలో దారం ఎక్కించమని నేను అడగనండి, అది తాగని వాళ్ళకి కూడా కష్టమే చేయడం. బట్ చిన్న చిన్న ఉంటాయండి యాక్టివిటీస్. అంటే ఇప్పుడు 30 సెకండ్లు కళ్ళు మూసుకొని ఒంటికాల మీద నుంచోవాలి. అలాగే ఇప్పుడు టెన్నిస్ మ్యాచ్ కి బాల్ అట్నుంచి ఇటు వెళ్తుంటే చూస్తూ ఉంటాం చూడండి, అది కూడా చేయలేరు. సో అలాంటిది ఏదన్నా ఒక బాల్ కానీ ఏదన్నా పెట్టి అక్కడ చూడమని చెప్పాలి ఖచ్చితంగా. లేకపోతే ఇప్పుడు VR హెడ్ ఫోన్స్ ప్రతి చోట వస్తున్నాయి కదండి. సో ఆ VR హెడ్ ఫోన్స్ ద్వారా ఒక గేమ్ ఆడించాలి కేవలం 30 సెకండ్స్. అది కంప్లీట్ చేయగలిగితే దే కెన్ గో. అగైన్ లీగల్ లిమిట్ దాటి తాగి ఉంటే కనుక ఇలాంటి గేమ్స్ ఏవి కూడా వాళ్ళు ఆడలేరు.
ఒక కోన్ మీద డిస్క్ వేయడం లాంటి గేమ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఒక 10 మీటర్స్ ఎదురుకుండా అలాంటి కోన్స్ ఒక 3-4 పెట్టి దానిలో ఒక దాని మీద మీరు డిస్క్ వేసినా కూడా మీ కారు మీరు తీసుకుని మీరు వెళ్ళొచ్చు అని సిస్టమ్ పెట్టారనుకోండి. పోనీ వీటన్నిటికీ బడ్జెట్ కావాలి, బడ్జెట్ కూడా లేదనుకుందాం ఈ ప్లేసెస్కి. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడగండి, ఒక పజిల్ లాగా 100 నుంచి వెనక్కి కౌంట్ చేయండి, బట్ 7 స్కిప్ చేస్తూ కౌంట్ చేయండి అని అడగండి. అంటే ఇప్పుడు 100, 93, 86, 79 అలా. అది కూడా చేయలేరు వాళ్ళు. సరే, సెక్యూరిటీ కూడా అడగక్కర్లేదు, జస్ట్ ఒక వైట్ టేప్తో ఒక లైన్ అనేది ఏర్పాటు చేయమని చెప్పండి, ఒక 10 మీటర్స్ వరకు. సో ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో, ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ లైన్ మీదే నడవాలి. ఒక్కడికి కూడా లెఫ్ట్కి రైట్కి వేయకుండా మేబీ వాటర్ ఏదో ఒకటి ఏర్పాటు చేయండి అటువైపు. సో ఆ లైన్ మీదే వెళ్ళగలిగితే దే కెన్ టేక్ ద కార్. నేను 2 minutes గూగుల్ సెర్చ్ చేస్తే దొరికిన ఈ ఐడియాస్కి వాళ్ళు రోజు ఇన్ అండ్ అవుట్ ఇలాంటి వాళ్ళతో వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు కమ్ అప్ విత్ మచ్ బెటర్ ఐడియాస్ అండి. ఈ ఆల్కహాల్ అమ్మే ప్లేసెస్ ఆ రెస్పాన్సిబిలిటీ కనుక వాళ్ళు ఫీల్ అయితే అసలు లా అవన్నీ సెకండరీ అండి. తాగేసి ఉన్నతను కార్లోకి ఎక్కకుండా వెళ్ళే ఆ ఫస్ట్ స్టెప్నే ప్రివెంట్ చేసేయచ్చు. బయటికి వచ్చేసారు, ఇప్పుడు ఏంటి, కార్ నడిపేస్తున్నారు, ఇప్పుడు ఏంటి, దానికి కూడా 2 simple ఐడియాస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి చోట సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, మానిటర్ చేస్తున్నాయి మన హైవేస్ ని, మన డ్రైవింగ్ ని. ఈ సీసీ కెమెరాస్ ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఒకవేళ ఒక కార్ కనుక ఇరాటిక్ గా డ్రైవ్ చేస్తుంటే, అంటే అటు ఇటు వెళ్తున్నా లేకపోతే ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నా, ఇలా ఏదన్నా చేస్తే లోకల్ పోలీస్ నైనా అలర్ట్ చేయొచ్చు, ఆర్ నెక్స్ట్ ఇమీడియట్ అవైలబుల్ ట్రాఫిక్ పోలీస్ నైనా అలర్ట్ చేయొచ్చు. 10th point, పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ మీ ఫ్యామిలీలో వాళ్ళు తాగేసి ఇంటికి వస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా దయచేసి వాళ్ళకి కార్ ఇవ్వకండి, ఆర్ అట్లీస్ట్ కార్ తీసుకువెళ్తుంటే ఆపండి. మీరు ఇదర్ డ్రాప్ చేయండి ఆర్ మేక్ షూర్ దట్ దే టేక్ అ క్యాబ్, బట్ కార్ వాళ్ళ చేతుల్లో లేకుండా చూసుకోండి ప్లీజ్. సో ఇవి 10 points. కార్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి, ఆ ప్లేసెస్లో సిస్టమ్ చేంజెస్ దగ్గర నుంచి, మన ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్ వరకు ఈ 10 pointsలో ఏ పాయింట్స్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఐ గ్యారంటీ యూ వీ విల్ బీ ఏబుల్ టు సేవ్ thousands of lives every year. డౌట్ లేదండి. ఇప్పుడు మీకు ఒక ఫేవరెట్ సినిమా ఉందనుకోండి, అది ఎప్పుడో 2-3 ఏళ్ళకు ఒకసారి లేకపోతే 5 ఏళ్ళకు ఒకసారి చూస్తే ఆహా ఇది నా ఫేవరెట్ మూవీ అని మీరు జీవితాంతం చెప్పుకుంటారు. అదే సినిమాని మీరు ఒకటే రోజు ఒక 10 సార్లు చూడండి, ఆ వారమంతా చూస్తూనే ఉండండి, దాని వాల్యూ సేమ్ ఉంటుందా? ఉండదు. కానీ అన్ఫార్చునేట్లీ ఇదే లాజిక్ మనం మనిషి జీవితాలకు కూడా వాడుతున్నాం. అంటే ఇండియా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అయి ఉండొచ్చు, మన చుట్టూతా ఇసకేస్తే రాళ్ళంత జనాలు ఉండొచ్చు, అయినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలకి విలువ మన మైండ్లో తగ్గకూడదండి. ప్రతి వారం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి, బట్ అది మీ సపోర్ట్ లేకుండా జరగదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్తానండి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఒక బిల్ గురించి చెప్తాను అని. సో ముందు మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వాళ్ళకి 2000 ఫైన్ ఉండేది. ఆ 2000 ఫైన్ని 10,000 అండ్ ఆర్ 6 months జైల్కి పెంచడానికి అరౌండ్ 3 years పట్టింది ఆ బిల్ పాస్ అవ్వడానికి. సో ఇండియాలో ఒక లా మార్చాలి అంటే, ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే 1 month నుంచి ఒక 5-6 years వరకు కూడా టైం పడుతుందండి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కూడా అయ్యాయండి కొన్ని బిల్స్ లాస్ పాస్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేస్ జస్ట్ 3 monthsలో వాళ్ళు స్ట్రిక్టర్ లాస్ తీసుకురాగలిగారు. బట్ ఇవి సరిపోవండి. పెనాల్టీస్ ఎలా ఉండాలంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యకుండా భయపడాలి. ఇప్పుడు అందరికీ 10,000 ఫైన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పూణే కేసే తీసుకోండి, 300 words ఎస్సే రాయమన్నారు పనిష్మెంట్గా. ఏంటండి అది, ప్రాణం తీసినందుకు 300 words ఎస్సేనా? ఏ జమానాలు బతుకుతున్నామండి మనము? కోటీశ్వరులు అలాంటి వాళ్ళకి 10,000 ఫైన్ కట్టండి అంటే వాళ్ళకి ఏం డిఫరెన్స్ వస్తుందండి వాళ్ళ లైఫ్కి? ఏమీ రాదు. వస్తారు, బెయిల్ మీద తీసుకువెళ్ళిపోతారు వాళ్ళ పిల్లల్ని. సో అలాంటప్పుడు ఫైన్స్ ఎలా ఉండాలంటే ఇన్కమ్ బేస్డ్ ఫైన్స్ ఉండాలి. అంటే మన ఇయర్లీ ఇన్కమ్లో 10-20% ఖచ్చితంగా ఫైన్ కట్టాలి. అంటే అప్పుడు డిఫరెన్స్ వస్తుంది కదండి లైఫ్స్లో. అప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం. ఏం చేసినా పోయిన ప్రాణం అయితే వెనక్కి రాదు. బట్ ఆ ప్రాణం పోకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు మనందరం కలిసి ఆపుదాం.